అందరికీ నమస్కారం. నాకు ఈరోజు ఫీవర్ వచ్చిందని మా ఆయనను ఏదన్నా బుక్ చేయనంటే లేదు నేను వంట చేస్తాను అని చెప్పాడు. ఎలా చేస్తాడో చూద్దాం. చూడండి, ఫస్ట్ మా పిల్లలు చూడు, మా కోతులు ఏం చేస్తున్నారు. మా చిన్నోడు చూడండి చూడండి చూడండి, మా పాప, మా చిన్నోడు, మా హస్బెండ్ ఏం చేస్తున్నాడో చూద్దాం. ఏం కర్రీ చేస్తున్నావు? చికెన్ తీసుకొచ్చావా? ఎప్పుడు తీసుకొచ్చావే? చూడండి 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 ఫ్రెండ్స్, చికెన్ ఎప్పుడైనా ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ వస్తుంది. ఓకేనా? చూడండి మా హస్బెండ్ చికెన్ కర్రీ వండుతున్నాడు. మిరపకాయలతో పాటు ఉల్లిగడ్డ కూడా ఒకసారి వేయాలి. ఎందుకంటే రెండు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అంటే రెండు ఒకసారి ఉడుకుతాయి. తగ్గిందా? లైట్గా చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ చికెన్ కర్రీని ఎలా కలిపాడు చూడండి చూడండి. మా హస్బెండ్ని చూసారా? లుక్, చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ చికెన్ కర్రీ అయినా, మటన్ కర్రీ అయినా, ఎగ్గు బీరకాయ అయినా కర్రీస్ చాలా టేస్టీగా రుచికరంగా వండుతాడు. నాకు మా హస్బెండ్ కర్రీస్ అంటే చాలా ఇష్టం. మా కిచెన్ రూమ్ చూడండి ఫ్రెండ్స్, మా కిచెన్ రూమ్ గందరగోళంగా ఉంది కదా. మ్యాగ్నేట్ చేసిన చికెన్ని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఉల్లిగడ్డలు చికెన్ ఇట్లా మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఏంటంటే అట్లా పడుతుంది కదా, ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత ఏంటంటే ముప్పై మంచిగా పడుతుంది. పెట్టినప్పుడు ఏంటంటే వేసుకోవడం చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అది లైట్గా కలుపుకొని సాల్ట్ ఎలా మనం సాల్ట్ అల్లం అన్ని దీంట్లో కనిపిస్తాం కాబట్టి నో ప్రాబ్లం. మనకి లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ కావాలంటే వాటర్ పోసుకోవచ్చు. గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఏంటంటే రెండు టమాటా ముక్కలు వేసుకున్నాం అనుకో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కర్రీ. లాస్ట్లో మాత్రం కొత్తిమీర కంపల్సరీ వేయాలి, ఎందుకంటే కొత్తిమీరతో వచ్చే టేస్ట్ అసలు నాలుగు ఉండదు. జస్ట్ గ్రేవీ కోసం టమాటో జస్ట్ ఈ మాత్రం చాలు. ఒక 4 టమాటాలు వేయని అనుకో, ఈ ముక్కలతో పాటు అవే ఉడికిపోతాయి. కర్రీ ఉంది, రైస్ ఏది సిద్ధు? రైస్ కాదు ఈరోజు మనం చికెన్ లోకి రైస్ వండుకుంటాం కదా. అవును, ఈరోజు నాకు చేసే ఓపిక లేదు. దోశల పిండితోటి దోశలు వేసేస్తా. నాన్ వెజ్ తోటి దోశలు తిన్నాం ఒకసారి, నెక్స్ట్ లెవెల్ అనుభవిస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ తోటి దోశలు తిన్నామనుకో చాలా రుచికరంగా ఉంటుంది. టేస్ట్ నీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే. స్పూన్ ఇటనాలి, స్పూన్ ఇటనాలి. ఇట్లా అంటే ఏంటంటే ఏ ముక్క ఆ ముక్క తునిగిపోకుండా ఉంటుంది. సో కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని ఒక్క మంట మీదనే మనం ఏం చేస్తామంటే కొత్తిమీర చూసి అంత ఎక్కువ వేసినా, ఎందుకు ఎక్కువ వేయాలంటే కొత్తిమీరతో టేస్ట్ వస్తుంది కర్రీ ఎప్పుడైనా. అంటే కొంతమంది నచ్చకపోవచ్చు, బట్ కొత్తిమీర అనేది చాలా బాగుంటుంది. సో ఫీవర్ వచ్చినా కూడా చికెన్ కర్రీ వండుతున్నావు. చికెన్ అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఫీవర్ వచ్చినప్పుడు చికెన్లో తింటే
తగ్గిపోయింది. అందరికి అట్లా ఉన్నదిలే కానీ కొంతమందికి ఉండదు ఫ్రెండ్స్. సో ఎవరు వచ్చినప్పుడే నాన్ వెజ్ అంటారు, మేమంతే. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, మేము చాలా కష్టపడుతుంటాను. నైస్. ఫీవర్ రావడం వల్ల మా హస్బెండ్ ఎంత కష్టపడుతున్నాడో నా కోసం ఈరోజు. చిన్నగా అవుతున్నాయి ఇవాళ ఒకరోజు, అడ్జస్ట్ చేసుకో. ఓకే, దోశ రెడీ. ఆ చిన్న డాన్స్ చేస్తుండే చూడు స్మార్ట్ శంకర్కి. లాస్ట్ ఒక దోశ మిగిలింది. అవునా, అయిపోయిందా? ఒక చూడు ఎట్లా అయింది, అయితే ఇల్లు గందరగోళం పొగ అయింది. దోశ విత్ చికెన్ తోటి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి తినేది మొత్తం చూపించాం కానీ ఒక్క పీస్ పెట్టుకొని తినేది చూపిస్తా. చూస్తావా దోశ? ఇది దోశలో మీరు కర్రీ చూద్దురా. కర్రీ కూడా రెడీ అయిపోయింది. కర్రీ విత్ దోశాస్. నెక్స్ట్ టేస్ట్ వస్తుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్లో పెట్టుకొని టేస్ట్ చూద్దాం. మీకు లివర్ అంటే ఇష్టం కదా, మీకు 2 లివర్లు ఎక్స్ట్రా 3000 రూపీస్ అయింది.